శ్రీవైకుంఠంలోని క్రీడాచలం మీద ఉన్న క్రీడావాపే స్వామి పుష్కరిణి. శ్రీ మహావిష్ణువు అనుమతి మేరకు గరుత్మంతుడు క్రీడాద్రితో పాటు క్రీడావాపిని కూడా తెచ్చి ఇక్కడ పెట్టాడు. శ్రీదేవి భూదేవులతో కలిసి వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు ఈ పుష్కరిణిలో జలక్రీడలాడినందువల్ల ఇది విరజా నది వలె పరమ పవిత్రమై వెలుగొందుతూ ఉంది. అంతేకాక గంగాది నదుల కన్నా అత్యంత మహిమగలదిగా ప్రసిద్ధి పొందింది. లోకంలోని సమస్త పాపాలను పోగొట్టే ప్రభావం గల పరమ పుణ్యమైన తీర్థం ఈ స్వామి పుష్కరిణి. ఈ కోనేటిని దర్శించినా, సేవించినా, స్మరించిన సమస్త సిద్ధులు కరతామలకమవుతాయి. వెంకటాద్రిపై ఉన్న ఈ కోనేరు అనంత మహిమలతో విరాజిల్లుతూ ప్రపంచంలోని తీర్థాలన్నింటికీ స్వామిలాగా అగ్రగణ్యంలో ఉన్నందున స్వామి పుష్కరిణి అనే ప్రసిద్ధికెక్కి సార్థక నామధేయాన్ని పొందింది. ఇంతటి పరమపావని అయిన ఈ పుష్కరిణిలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి మరుసటి సూర్యోదయం వేళ ముల్లోకాల్లోని సమస్త తీర్థాలు వచ్చి చేరుతాయట. అందుకే ఆ రోజు స్వామి పుష్కరిణీ తీర్థ ముక్కోటిగా చెప్పబడుతుంది. ఇలాగా ధనుర్మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు సూర్యోదయం వేళ ఎవరైతే భక్తితో స్నానం చేస్తారో కోనేరులో వారు సగోత్రీకులైన దాయాదులు, బంధువులు అందరూ అన్ని పాపాల నుంచి విముక్తి కాబడతారని పురాణాల్లో చెప్పబడింది.